Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. Support cheyandi, dosa batter free ga pondandi. ఏ తల్లికి రాని బాధ 10 రోజుల నుంచి తన కన్న కూతురిని చూడలేనటువంటి వింత పరిస్థితి. అసలు ఆ చిట్టి తల్లి బ్రతికి ఉందా లేదా అని కూడా తెలియనటువంటి అయోమయ పరిస్థితి. ఆ తల్లి ఆవేదన ఏ రకంగా ఉందంటే, చిట్టి తల్లి, నువ్వు మా నుంచి దూరమై నేటికి 10 రోజులు కావస్తుంది. అప్పటి వరకు నా చేత్తో గోరుముద్దలు తిన్న నువ్వు ఉన్నట్టుండి ఇలా మాయమైపోయావేంటి తల్లి? సాయంత్రం అయితే చాలు అమ్మా ఆకలి అంటూ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతి ముద్ర తినే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావే చిన్నారి? అసలు తిన్నావా లేదో, ఆకలికి ఎలా తట్టుకున్నావో కదా అంటూ ఆ తల్లి పడుతున్నటువంటి ఆవేదన, ప్లీజ్ నా దగ్గరకు వచ్చేయి అంటూ ఆ అమ్మ నోరారా ఒక్కసారిగా పిలవవే అంటూ చెప్తున్నటువంటి తన మనసులోని మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెని కదిలిస్తున్నాయి. ఇదేదో సినిమాలో డైలాగ్ కాదు, కన్న కూతురు కళ్ళ ముందే మాయమై 10 రోజులుగా పగలు రాత్రి లేకుండా కంటికి నిద్ర లేకుండా రోధిస్తున్నటువంటి ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితి ఆ తల్లికి గుండె కోత లాంటి దుస్థితి. ఆంధ్రప్రదేశ్లోని తుని పట్టణంలో జరిగినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తుంది. 10 రోజులు గడుస్తున్న ఆ పసిపాప ఆచూకీ దొరక్కపోవడంతో ఆ కుటుంబం పడుతున్న బాధ ప్రతి ఒక్కరిని కన్నీళ్లు తెప్పిస్తోంది. అప్పటి వరకు ఇల్లంతా తన నవ్వులతో ముద్దు ముద్దు మాటలతో సందడి చేసిన ఆ చిట్టి తల్లి ఉన్నట్టుండి ఒకరోజు మాయమైపోయింది. తుని పట్టణానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి 10 రోజుల క్రితం తండ్రి కోసము తండ్రి వెంట పరుగులు పెట్టిన ఆ చిన్నారి ఆ తోటలో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. పాప కనిపించడం లేదని తెలియగానే ఆ కన్నవారి గుండె ఆగినంత పనైంది. చుట్టుపక్కల వెతికారు, బంధువుల ఇళ్లలో అడిగారు, పరిగెత్తుకుంటూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ రోజులు గడుస్తున్నాయే తప్ప ఆ చిట్టి తల్లి జాడ మాత్రం దొరకడం లేదు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు దాటింది. ఒక్కరోజు మన కళ్ళ ముందు పిల్లలు కనిపించకపోతేనే ఆ తల్లిదండ్రులు ఎలా తల్లడిల్లిపోతారో మనందరికీ తెలిసిందే. అలాంటిది ఆ పసిపాప తల్లిదండ్రుల నుంచి దూరమై నేటికి 10 రోజులు కావస్తుంది. ఈ 10 రోజులు ఆ తల్లికి 10 యుగాల్లా గడిచాయి. కంటి మీద కొనుకు లేదు, గొంతు దిగని ముద్ద లేదు. పాప ఆడుకున్న బొమ్మలను, గుండెలను హత్తుకొని ఆమె వేసుకున్న బట్టలను చూస్తూ ఆ తల్లి పడుతున్నటువంటి వేదన వర్ణనాతీతం. అంతకుముందు ఆ చిట్టి తల్లి బుజ్జి మాటలతో అడుగులు వేస్తున్నటువంటి ఆ పాత వీడియోలో జ్ఞాపకాలను చూస్తూ కాలం వెల్లదీస్తున్నటువంటి ఆ తల్లి పరిస్థితి ఇప్పుడు అందరినీ బాధ గురి చేస్తుంది. సాయంత్రం అయితే చాలు అమ్మ ఆకలి అని నా చుట్టూ తిరిగేదండి. ఏ చెయ్యి నా బిడ్డకు అన్నం పెడుతుందో, అసలు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తుందో ఏమో, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డను నాకు తెచ్చివ్వండి అంటూ ఆ తల్లి గుండెలు పగిలేలా రోధిస్తుంటే అక్కడ ఉన్న పోలీసుల కళ్ళు సైతము చెమరుస్తున్నాయి. ఆ పసిపాప ప్రాణం ఎక్కడుంది, ఆ పసిపాప ఎక్కడుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్లు పుడుస్తోంది. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం తుని పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లు సీసీటీవీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు పక్క జిల్లాలను కూడా అలర్ట్ చేశారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక పాప ఎటైనా దారి తప్పిపోయిందా అనే అన్ని కోణాలను దర్యాప్తు తీవ్రం చేశారు. సోషల్ మీడియాలో పాప కూడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయినా సరే ఇంకా ఎలాంటి క్లూ దొరకపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ కుటుంబంలో భయం, నిరాశ మరింత పెరుగుతున్నాయి. ఇవాళ ఆ తల్లి పడుతున్న గుండెకోట ఏ శత్రువుకు కూడా రాకూడదు. ఆ చిట్టి తల్లి మళ్ళీ సురక్షితంగా తన తల్లి ఒడికి చేరాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పగలం, కానీ ఆ తల్లి పడుతున్న మానసిక వేదన, ఆ బాధను మాత్రం ఎవరు ఓదార్చలేము.